బయటికి వెళ్ళి జాబ్ కొట్టి జీవితంలో పైకి ఎదగాలని ఫిక్స్ అయిపోయినా. ఇక పిల్లల్ని సాదాల్సి వచ్చి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. పోనీలే ఇంట్లోనే ఉండి ఏదో చేద్దామని యూట్యూబ్ని అడిగిన. యూట్యూబ్ ఏమో వీడియోస్ చేయమనింది. ఇక మనకున్న విపరీతమైన టాలెంట్ యూజ్ చేసి ఒక 4-5 వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ చేసిన. యూట్యూబ్ మంచిగానే 5గురికి, 10 మందికి, 100 మందికి ఎప్పుడో దయదలిచి ఒక 1000 మందికి నా వీడియోలు పంపించింది. సబ్స్క్రైబర్లు రాకపాయే. సరేలే వాళ్ళని వీళ్ళని చూసి మిగతా వీడియోస్ ఏమన్నా ట్రై చేద్దామా అంటే, హోమ్ టూర్ చేద్దామంటే మనది ప్యాలెస్ కాకపాయే. అరే అందరూ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నారు, మనం చూపిద్దామా అని తీస్తే పట్టుమనే 10 తులాలు కూడా లేకపాయే. సరేలే కామెడీ వీడియోస్ బాగా క్లిక్ అవుతున్నాయి చేద్దామంటే మనకు కామెడీ టైమింగ్ లేకపాయే, యాక్టింగు రాకపాయే. సరేలే పట్టు చీరలు చూపిద్దామా అంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అన్ని పట్టు చీరలు కలిపి. సరేలే ట్రెండింగ్ వీడియోకి డ్యాన్స్ చేద్దామా అంటే డ్యాన్సు రాకపాయే. మాట్లాడితేనే గులకరాల డబ్బా ఊపినట్టుండే వాయిస్తో ఇక పాటలు ఏమైనా పాడగలనా? ఈ కష్టం పగోడికి కూడా రావద్దు మాస్టారు.